సలాం ఇండియా వార్తలకు స్వాగతం. నా పేరు అనుష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు, వైసీపీ నేత బాలినేని అరెస్ట్. ప్రకాశం జిల్లా మార్టూరులో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండాలలో అగ్ని ప్రమాదం, 12 ఇళ్లు బూడిద. ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒంగోలు నగరంలోని 8వ డివిజన్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు మహిళలతో కలిసి 8వ డివిజన్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వెళ్లు రహదారిపై బైఠాయించడం జరిగింది. దీంతో అడ్మిన్ ఎస్పీ లావణ్య లక్ష్మి ఆధ్వర్యంలోని పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. గత 15 సంవత్సరాలు ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేనిని తమ ఏరియాను అసలు పట్టించుకోలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తమ ఏరియాలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభించేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్యన సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. బాలినేనిని రానివ్వమంటే రానివ్వమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. పరిస్థితి శృతి మించుతుందన్న విషయం గమనించిన పోలీసులు ఇరు వర్గాల వారిపై లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు కార్యకర్తలకు, ఒక మహిళా కానిస్టేబుల్కి గాయాలు అయ్యాయి. అనంతరం టీడీపీకి చెందిన 10 మందితో పాటు బాలినేనిని ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావుతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేసి కొత్తపట్నం, టంగుటూరు, సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అనంతరం సొంత పూచి కత్తుపై బాలినేనితో పాటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలను విడుదల చేయడం జరిగింది. మేము నిజాయితీగా ఏ పని చేసినా నిజాయితీగా ఉంటుంది. వాళ్ళలాగా రౌడీజం ఉండదు. వాళ్ళు ప్రతిదీ రౌడీజం ఉంటారు. ఎలక్షన్ అప్పుడు కనపడతారు, తర్వాత వాళ్ళ ముఖాలు కనపడవు. మేము ఎప్పుడైనా కష్టపడి పనిచేసేది మా తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పేదవాళ్ళకి చెందేవు, ఇవన్నీ చేస్తుంటే ఎందుకు మాకు అర్థం వచ్చి మా ఏరియాలో ఇంతవరకు ఇంకొక పార్టీ అంటూ లేదు. రాజు రాజు
ప్రకాశం జిల్లా మార్టూరు బొడ్డురాయి సెంటర్లో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏపీ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పుల్లారావుతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని, నీతి నిజాయితీ గల వారికే ప్రజలు పట్టం కడతారని, అభివృద్ధి అడ్డుకుంటూ అరాచకాలు సృష్టించే వారికి ప్రజల చేతిలో ఓటమి తప్పదని పుల్లారావు పేర్కొన్నారు. అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. పరిస్థితి వస్తా ఉంది. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వస్తుంది. మీరందరూ కూడా గమనించుకోండి. మీకు ప్రతి కుటుంబానికి పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలను కూడా మీ అందరూ కూడా జనార్దన్ గారు పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య వాళ్ళైతే దేనికోవడానికి ఖర్చు పెడుతుంటారు. ఆడవాళ్ళైతే ఆ పిల్లలకి చదువులకి అన్నిటికీ ఈ రోజున కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహనీయుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం ముద్దుబిడ్డ అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అంటే గ్రామానికి ఒక పండుగ దినం. అన్న ఎన్టీఆర్ విగ్రహం అంటే మరి ఈరోజు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ ప్రేమించేటువంటి ప్రజాభిమానం కలిగినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్న ఎన్టీ రామారావు గారు. అటువంటి విగ్రహాన్ని ఈరోజు మనం ప్రతిష్ఠింప చేసుకుంటున్నాం. ఏకైక నాయకుడు, యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారిని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వారి బాటలో ఈనాడు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు గారు. ప్రతి కుటుంబానికి ఒక బెనిఫిట్ వచ్చింది. ఇంతకన్నా ఏం కావాలి అని నేను ప్రజలు అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అడుగుతున్నాను. ఇంతకన్నా మెరుగైన పాలన మీ నాయకుడు ఇవ్వగలడా? ఆ పార్టీలో ఉన్నవాడు ప్రశ్నించుకోవాలి. ఆ పార్టీలో ఉన్నవాడు సిగ్గుపడాలి. ఒక క్రిమినల్ పార్టీలో ఉన్నవాళ్ళు 16 నెలలు జైలు, 12 కేసుల్లో తొలిముత్తాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేటువంటి నాయకుడు పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సిగ్గుపడాలి. ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉండాలి అంటే ఎన్ని రకాలు మనం ఆలోచిస్తాము. ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయో అని అన్ని రకాల వెరిఫై చేసి ఓటు వేస్తాము. అదే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎన్ని వంపులు ఉన్నాయో అన్ని వంపులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ముఖ్యమంత్రి కాకముందే 43,000 కోట్లు సిబిఐ నిర్ధారణ చేస్తే ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి ప్రాణోపక 16 నెలలు జైలు చేసి వచ్చిన నాయకుడు. నేను ఆ పార్టీ వారిని అడుగుతా ఉన్నాను, ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఎవరైనా 16 నెలలు జైలు చేసిన నాయకుడు ఎవరైనా ఒక్కడున్నాడు అని చూపెట్టమనండి. దేశంలో ఒక్కడు చూపెట్టమనండి. మన మీద కుట్ర చేసే మోడీతో చేతులు కలుపుతూ ఉన్నారు. మనల్ని తరుముకుంటే కేసీఆర్ తో చేతులు కలుపుతూ ఉన్నారు. వారు చంద్రబాబు గురించి మాట్లాడతారు. ఎక్కడ రాజకీయాలు నేర్చుకున్నారు వారు? చంద్రబాబు దగ్గర రాజకీయాలు నేర్చుకున్న కేసీఆర్. అటువంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో
చంద్రబాబు రాడు ఆయన చెప్తాడు, అక్కడ ఉండి చెప్తాడు ఆయన. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో, ఇక్కడ ప్రజల మనోభావాలు ఏంటో. దమ్ముంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయమనండి. ఇక్కడ ముగ్గురు కలిసి పత్రికలు విమర్శించడం కాదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ, టీఆర్ఎస్, వైకాపా ముగ్గురు కలిసి పోటీ చేయమనండి. ఎందుకు ఈ కుట్ర రాజకీయాలు, ఎందుకు ఈ కుతంత్రాలు, ఎవరిని మోసం చేద్దామని ఇవన్నీ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మండల వ్యవసాయ విస్తరణ అధికారులు చేపట్టిన ఆందోళన 5వ రోజుకి చేరుకుంది. గత 5 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న వీరు సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. తాము గ్రామాల్లో రైతుల పంటకు సంబంధించి ఎండనక వాననక శ్రమిస్తున్న తమ ఉద్యోగాలకు భద్రత అనేదే లేకుండా పోయిందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మాట్లాడుతూ ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్న తమ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని వారు వాపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ఆందోళన విరమించలేదని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంపీఓ అనే మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా తీసుకోవడం జరిగింది. మాది ఇంకా ఒక 2 నెలల్లో మాకు ఇచ్చిన గడువు పూర్తవడం కారణం వల్ల మేము చాలా రైతులకి చాలా ఉపయోగకరమైన పనులు చేశాము. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎటువంటి సబ్సిడీ అయినా సరే ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా ఎటువంటి పరంగా కాకుండా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకి వాళ్ళకే మేము ఇవ్వడం జరిగిందండి. అలాగే మాకు గత 4 సంవత్సరాల నుంచి 8,000 నుంచి 12,000 చేశారు. 12,000 నుంచి ఇప్పుడు 3,000 ఇన్సెంటివ్స్తో కలుపుకొని 15,000 ఇస్తున్నారు. మేము మా డిమాండ్స్ ఏంటంటే మేము అడుగుతుందల్లా ఒకటేను, మమ్మల్ని క్రియేటివ్ పోస్ట్ ఎంపీఓగా తీసుకున్నారు. మా క్రియేటివ్ పోస్ట్ వద్దండి, మా కాంట్రాక్ట్ ఎంపీఓలుగా మాకు జియో ఒకటి ఇష్యూ చేయాలి. అదే కారణంగా జియోతో పాటు మొన్న అడిగాము, మెటర్నెట్ లీవ్ అడిగాము, లీవ్ జియో ఇచ్చారు. అందరూ సంతోషమే అండి, మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. అందరికీ నమస్కారం అండి. అన్నదాతకు అనునిత్యం అండదండగా ఉండే ఎంపీఓస్ నేడు రోడ్డుకెక్కి అహర్నిశలు కష్టపడుతూ ఉంటే ప్రభుత్వం ఇంకా మమ్మల్ని చూసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. 5 రోజుల నుంచి ఎంపీఓస్ అంతా ఎండకి ఎండుతా రాత్రింబాగుళ్ళు వాళ్ళు తమ దీక్షను కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంది అంటూ మా యొక్క ఎంపీఓస్ అంతా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఇప్పుడు ఉందండి. మేము కోరుకునేది ఒకటే, ధర్మ పోరాటం చేస్తున్నాం, సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము, ఉద్యోగ భద్రత అడుగుతున్నాము, అర్హులైన ఎంపీఓస్కి ఏఈఓస్గా పదోన్నతి కల్పించమంటూ ప్రార్థన చేసుకుంటున్నాము. అంతేగాని గవర్నమెంట్ని మేము ఎటువంటి కించపరచడం లేదు. మా యొక్క ధర్మ పోరాటం కరెక్టా కాదనేది మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. రైతులకి అనునిత్యము వాళ్ళు పొలం వేసింది మొదలు పొలంలో ప్రతిదీ మేము వాళ్ళ దగ్గరికి సమాచారం అనేది చేరవేస్తూ ఉన్నాము. వాళ్ళు వేసుకున్నటువంటి మైక్రో న్యూట్రియంట్స్ దగ్గర నుంచి పొలానికి కావాల్సినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ ఇక్కడున్న ఎంపీఓ రైతులకు అందజేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల అనావృష్టి కానీ అతివృష్టి కానీ సంభవిస్తే రైతులకు కావాల్సిన నష్టపరిహారం మేము ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా ప్రతి ఒక్క ఎంపీఓ అహర్నిశలు కష్టపడతా ఉంటే ఇప్పుడు ఆ ఎంపీఓ రోడ్డుపైకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వానికి 1 నిమిషం కూడా తీరిక లేక మా గురించి ఆలోచించుకున్నంత టైం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే చాలా బాధాకరంగా ఉంది. మేము సాగించే ఈ ధర్మపోవటం మా యొక్క ఉద్యోగ భద్రత కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం చేస్తున్నాము. మేము చేసే ఈ డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా మేము ఖచ్చితంగా ఈ పోరాటం సాగిస్తూ ఉంటామండి. మా యొక్క ధర్మ పోరాటం అనేది చాలా ఖచ్చితమైంది. మేము కోరుకునేదంతా చాలా న్యాయంగా ఉంది. న్యాయంగా ఉంటేనే మాకు న్యాయం చేయండి అని మేము కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు బాలు నాయక్, వైపాలెం సబ్ డివిజన్ ఎంపీఈఓను. మేము గత 4 సంవత్సరాల నుంచి
ఎంపీఈఓగా విధులు నిర్వహించడం జరుగుతుంది. అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖలో ఏ స్కీమ్ అయినా సరే, ఏమి ఇవ్వాలైనా సరే ప్రధాన పాత్ర వహించి ఈరోజు మన వ్యవసాయ శాఖకు, మన వ్యవసాయం సంబంధించి వృద్ధి రేటు మొదటి స్థానానికి పెంచడానికి కూడా కారణం మన ఎంపీఓ అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి ఎంపీఈఓలను మీరు ఇలా రోడ్డున పడేయడం కాకుండా ఇప్పుడు దాకా మీరు 4 సంవత్సరాలు మాకు పూలబాట అనేది చూపించారు. ఈ 4 సంవత్సరాలు ఆ పూలబాటలను చూపించారు. అదే పూలబాటలో మాకు మళ్ళీ మీరు నడిపిస్తారని మా చంద్రబాబు గారిని కోరుతున్నాం. కానీ మళ్ళీ పూలబాటలో నడపడం కాకుండా ఇలా రోడ్డు మీద పడేసి అదే ముళ్ళబాటలు నడిపివద్దని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది మేము ఈ మా డిమాండ్స్ నెరవేరేదాకా ఈ సభను మేము కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనం తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బల్లాపల్లి మండలం సరికొండపాలెం తండాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తండాలోని 12 ఇళ్లు కాలి బూడిద అవడం జరిగింది. దీంతో వారు సర్వస్వం కోల్పోయారు. సరికొండపాలెం తండాలో ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబాల వారిని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి పరామర్శించి వారిని ఓదార్చడం జరిగింది. ఈ ప్రమాదం వల్ల తాము సర్వస్వం కోల్పోయామని ఎమ్మెల్యే ఆంజనేయులు సతీమణి గోనుగంట్ల లీలావతి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తమను ఆదుకోవాలని కోరారు. దాంట్లో కూడా ఉందిగా సిలిండర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి సలాం ఇండియా.